ఏమైందయ్యా? ఏటి జరిగింది? ఆ ముందు రోజు శనివారం నాడు మా ఇంటి మీదకి వచ్చారండి. సోదరప్పలనాయుడు గారు వచ్చి డబ్బులు అంతకుముందు కట్టాం. ఇంకా డబ్బులు నా సీట్లు కూడా నేను కట్టేవాడిని. నా డబ్బులు ఇంకా అతని దగ్గర ఉండిపోయి నాకు తిరిగి వచ్చి డబ్బులు ప్రామిస్ కానీ సీట్లు కట్టేవాడు. ఆ డబ్బులు నా డబ్బులు ఉండిపోయి నా మీద బ్లాక్మెయిల్ చేసి మా ఇంటికాడ నేను లేని సమయంలో మా ఆవిడ మీద అనౌన్స్మెంట్ చేసి మేము బాగా డబ్బులు మీ ఇద్దరిని ఈదులో ఓడిస్తానని మీ ఇంటి మీద కోర్టు మీద వేస్తానని చెప్పేసి బెదిరించి నా సొసైటీ కారణం ఆ సోదరప్పలనాయుడు గారు సార్. ఎంతమంది పిల్లలండి? ఒక కొడుకు, ఒక అబ్బాయి, ఒక పాప సార్. ఎంత ఇవ్వాలి అసలు వడ్డీ వ్యాపారస్తుడికి? మీరు ఇచ్చేసారా లేకపోతే? నేను ₹1,00,000 ఇచ్చాను. అతను ₹1,60,000 ఇవ్వాలి సార్. ₹1,00,000 ఇచ్చాను. నా సీటీ డబ్బులు కూడా ఉన్నాయి. 3 లక్షలు అవి తిరిగి నువ్వే నా బాయ్కి అనేసి నా ఇంటి మీదకి హెరాస్మెంట్ చేసి నాకు మా అబ్బాయికి సాగు కారణం అతను అయ్యారు సార్. సోదరప్పలనాయుడు వచ్చాడు. ఇంకో అతని పాటు వరద గోవిందరాజు గారు వచ్చారు. మరి వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ముందు రోజు వస్తే నెక్స్ట్ రోజు ఆదివారం నాడు ఇది జరిగింది. మరి మీ అబ్బాయి స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నారు సార్. ఎవరెవరు వచ్చారు? ఎస్ఐ గారు వచ్చారు, మేజిస్ట్రేట్ గారు, మేడం గారు వచ్చి కూడా తీసుకున్నారు సార్. అరెస్ట్ చేశారా ఏమైనా ఇంతవరకు? మేము మాకు తెలియదు సార్. అతనికి ఏమైనా రాజకీయ అతను విలేకరు సార్. అతను ప్రెస్ అనేసి నాకు ఎవరు ఏడ్ చేస్తారని దీని అతను ధీమా సార్. అన్నీ ఉన్నాయి సార్. అతనికి ప్రెస్ కదా అతను. అన్ని రంగాలు అతను సపోర్ట్ ఉన్నాయి సార్. రవికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మనకు ఆ సంగతి తెలియదు సార్. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మాకు ఆధారం ఎట్లేదు సార్. మా అబ్బాయి సెట్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను సార్. సెట్ అంది మా అబ్బాయి 32 సంవత్సరాల అబ్బాయి. ఈ రోజుల్లో నా సాగు కారణం అతనే కాబట్టి తగు న్యాయం పేపరదం చేసి మీడియా ద్వారా దాన్ని కోర్టులు ఇద్దాన్ని కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను సార్. నమస్తే అండి. ప్రస్తుతం మనకి పొన్నాడ సురేష్ కుమార్ అని మన ఆంధ్ర వలస మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన వ్యక్తి 15వ తేదీ రాత్రి అప్పు తీసుకొని అప్పు తిరిగి చెల్లించలేదని ఒక నెపంతో లేదు ఒక ప్రామిసరీ నోట్ క్రియేట్ చేసి ఆ ప్రామిసరీ నోట్ ప్రకారం ఒక కేసు వేసి దాంట్లో డిగ్రీ పొంది దాంట్లో 6 lakhs అమౌంట్ తిరిగి ఇవ్వాలని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారని మనస్తాపనకు గురే పొన్నాడు సురేష్ అనే కుర్రవాడు, 34 సంవత్సరాల వయసు. 16వ తేదీ మార్నింగ్ 11:30 సమయంలో వాళ్ళ ఇంటి వెనకాల తోటల్లో పాయిజన్ తాగాడు. దానిపై అదే రోజు పోలీస్ స్టేషన్లో క్రైమ్ రికార్డ్ అయింది. అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నిన్న రాత్రి అతను చనిపోవడం జరిగింది. దానిపై కేసును కూడా ఆల్టర్ చేసాము. ఆల్టర్ చేసినటువంటి కేసులో ఈరోజు మార్నింగ్ వాళ్ళ బంధువులు మరియు పంచాయతీ దళ సమక్షంలో జమ్స్ హాస్పిటల్ నందు శవ పంచనామా నిర్వహించాము. అదేవిధంగా మృతునికి గల మరణానికి ఇంకా ఎగ్జాక్ట్ రీజన్స్ తెలుసుకోవడం కోసం ఈరోజు పిఎంకి మన రిమ్స్ హాస్పిటల్కి పంపించాము. డ్యూటీ డాక్టర్ గారు పిఎం చేశారు. తర్వాత బాడీని వాళ్ళ బంధువులకి వాళ్ళ తదుపరి కార్యక్రమాలు నిర్వర్తించడానికి అప్పగించడం జరిగింది. చౌదరి అప్పలనాయుడు అని ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తును వేగవంతంగా చేసి బాధితులకు న్యాయం చేయడానికి మా వంతు కృషి మేము నిర్వర్తిస్తాం. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం ఎక్కడున్నారు ఇంకా ఎంక్వైరీ పెట్టామని ఇంకా తెలియాల్సింది కనుక్కుంటాం. గతంపై ఆయనలో 2016లో కూడా ఒక కేసు ఉంది. అది కూడా చిట్ ఫండ్ యాక్ట్కి సంబంధించి ఒక కేసు ఉంది. అది కేసు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఇవన్నీ కోఆర్డినేట్ చేసి అతను ఎంత తొందరగా పట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అతనిపై ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయి? ప్రస్తుతానికి అతను మీద ఉన్న అలిగేషన్స్ ప్రకారం ఏంటంటే అతను చిట్ ఫండ్ వ్యాపారం నడిపిస్తుంటాడని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అది కూడా మేము వెరిఫై చేయాల్సింది. చూసి మేము వెరిఫై చేస్తాం. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ లేవు. ప్రస్తుతానికైతే ఈ కంప్లైంట్ వరకు అయితే మేము వెరిఫై చేస్తున్నాం. ఓల్డ్ కేసు అయితే ఒకటి ఉంది. ఒకవేళ ఆయన ఏమైనా హెరాస్మెంట్ చేసిన వారు ఏమైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే యాక్షన్స్ తీసుకోవడానికి మేము ఎప్పుడు ముందు ఉంటామండి. తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా రావచ్చు. థ్యాంక్ యూ.